నాడు జిల్లాను శాసించిన ఆ నేతలు నేడు ఆశించే స్థాయికి చేరారు. ప్రాంతీయ పార్టీలోకి ఎంట్రీతో వారి పూర్వ వైభవం వసగబారింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాలకు గడ్డు పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న వీరు నేడు సీటు కోసం వెంపర్లాడే పరిస్థితికి చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాను దశాబ్దాల పాటు శాసించిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబ రాజకీయాలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కేఈ కుటుంబాలది రాజకీయంగా ఎదురులేని పాలన. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. అయితే పూర్వ వైభవం మసకబారి ప్రస్తుత రాజకీయం సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పవచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1992 నుండి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నంతగా రాజకీయాలు ఉండేవి. ఇక ఆయన మరణానంతరం తనయుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. తండ్రి బాటను అనుసరిస్తూ చాలా సాదాసీదా రాజకీయాలు నడిపారు. హంగు ఆర్భాటాలకు తావు లేకుండా నిరాడంబరులుగా సామాన్యుల వలె ఉంటారని కోట్ల కుటుంబానికి మంచి పేరుంది. జిల్లా నుండి 2 పర్యాయాలు ఎంపీగా, ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా కోట్ల జయప్రకాష్ రెడ్డి పనిచేశారు. కాంగ్రెస్ కు నమ్మిన పంటగా జిల్లాకు పెద్ద దిక్కుగా కోట్ల కుటుంబం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాలు సాగించారు. గతంలో ఢిల్లీ పెద్దలు కోట్లకు ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు జిల్లా అంతటా ధ్వంసం సృష్టించారు. ఈ ఘటన కూడా జిల్లావాసులకు ఇప్పటికీ గుర్తే. చేసేదేమీ లేక అధిష్టానం దిగొచ్చి కోట్లకే ఎంపీ సీటు ఇవ్వక తప్పలేదు. కోట్ల కుటుంబానికి రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులుగా కేఈ కృష్ణమూర్తి కుటుంబం ధీటైన రాజకీయం నడిపింది. ఇరువురి మధ్య రాజకీయ ఆధిపత్యం తలెత్తి అనుచరుల మధ్య బాంబుల యుద్ధమే జరిగింది. అయితే రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఓన్లీ ఆత్మహత్య సాదృశ్యాలు ఉంటాయంటారు. అది ఈ రెండు కుటుంబాల కలయికతో సాక్షాత్కరించిందని చెప్పవచ్చు. 2014 వరకు కాంగ్రెస్ తోనే అడుగులేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అనూహ్యంగా కార్యకర్తలు సైతం నివ్వెరపోయేలా బద్ధశత్రువు కేఈ కుటుంబంతో చేతులు కలిపి ఒకే వేదికపై బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి సమీకరణాలు ఎలా ఉన్నా కోట్ల కుటుంబం పార్టీ ఫిరాయించి ఉన్న గౌరవాన్ని తక్కువ చేసుకున్నారని చర్చ జరిగింది. జయసూర్య ప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మలు ఇద్దరు టీడీపీ తరపున 2019లో పోటీ చేసి పరాజయం పొందారు. ఫిరాయింపే పొరపాటు అనుకుంటే ఆ ఎన్నికల్లో ఓటమి వీరిని మరింత కొంగదీసింది. జయసూర్య ప్రకాష్ రెడ్డి అయిష్టంగానే భార్య, కుమారుడి ప్రోద్బలంతో టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందనే చర్చ సాగింది. ఇక జిల్లాలో కేఈ కుటుంబం ప్రాబల్యం కూడా కోట్ల కుటుంబానికి ఏమాత్రం తీసిపోదని చెప్పవచ్చు. రాజకీయ అరంగేట్రం కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ తోనే మొదలుపెట్టిన టీడీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా ఆ పార్టీకి పెద్ద దిక్కుగా తయారయ్యారు. పార్టీ ఆరంభం నుండి చంద్రబాబు వరకు పార్టీలో కీలక నేతలుగా కేఈ సోదరులు తమ సత్తాని చాటారు. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్లు డోన్, పత్తికొండ నియోజకవర్గాలను బలమైన కేడర్తో టీడీపీ కంచుకోటగా మార్చారు. కేఈ కృష్ణమూర్తి ఎంపీగా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పొందగా తనయుడు జయసూర్య ప్రకాష్ రెడ్డిపై విజయం సాధించారు. అలాగే 2 సార్లు రాష్ట్ర మంత్రిగా, విభాజిత ఏపీకి 2014లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సోదరుడు కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా, మంత్రిగా టీడీపీలో చక్రం తిప్పారు. సభావేదికపైనే బాబు సమక్షంలో ఓ నేతపై చేసుకున్న ఘటన కేఈ ప్రభాకర్ ఖాతాలో ఉంది. గతంలో ప్రతి సాధారణ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా ఈ రెండు కుటుంబాలు ఎవరిని బలపరిస్తే వారికే బీఫామ్ దొరికేది. అంతటి రాజకీయ ఘనత ఉన్న ఈ రెండు కుటుంబాలు వైసీపీ ఎంట్రీతో ఒక్కసారిగా స్టేజ్ విరిగి కింద పడినంత పనైపోయింది. వైసీపీ గాలిలో హేమాహేమీలు బొక్కబోర్ల పడ్డారు.
దాదాపు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నారనే చెప్పవచ్చు. జాతీయ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీలో లేకపోవడం, స్వతంత్ర నిర్ణయాలకు బ్రేక్ పడ్డం, అంతర్గతంగా పార్టీలో కుమ్ములాట వెలిసి కోట్ల కేఈ లాంటి పెద్ద కుటుంబాలకు మింగుడుపడని పరిస్థితి. వారసత్వ రాజకీయాలకు బ్రేక్ వేసి వైసీపీ కొత్తవారికి అవకాశం ఇవ్వడం, టీడీపీకి కూడా దిక్కుతోచని పరిస్థితి. విధిలేక వైసీపీ స్ట్రాటజీని ఫాలో కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో వారసత్వ రాజకీయాలకు చెక్ పెడుతూ కుటుంబానికి ఒకరే అంటూ కట్టడి చేస్తున్నారు. సర్వే పేరుతో గెలిచే స్థానాలకే అవకాశం కల్పిస్తూ వీరి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన ఈ రెండు కుటుంబాలు టికెట్ ప్రభు అంటూ ఆశించే స్థాయికి దిగజారాయి. సమకాలీన రాజకీయాలలో ఇమడలేక, ఎదగలేక మానసికంగా మదనపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. రాజకీయం అంటే మోదుభారి కుటుంబాలకే చెల్లు అనే నానుడి ఇక చెల్లిపోయిందని చెప్పవచ్చును. పొలిటికల్ గుసగుసలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.